రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఏపీ సీఎం చంద్రబాబు సింగపూర్లో పర్యటించనున్నారు. రేపటి నుంచి 6 రోజుల పాటు సీఎం బృందం అక్కడే ఉండనుంది. తన పర్యటనలో భాగంగా దిగ్గజ సంస్థల ప్రతినిధులు, యాజమాన్యాలు, ప్రముఖ పారిశ్రామికవేత్తలతో చంద్రబాబు భేటీ అవుతారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెట్టుబడుల ఆకర్షణకు మొదటగా దావోస్కు వెళ్లారు. రెండో విదేశీ పర్యటనగా సింగపూర్కు సీఎం వెళ్తారు. ఇక బ్రాండ్ ఏపీ ప్రమోషన్స్తో పాటుగా రాష్ట్రానికి పెట్టుబడులను సాధించాలన్న లక్ష్యంతో ఈ పర్యటన సాగనుంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన పారిశ్రామిక పాలసీలు, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాలను వివరించి పెట్టుబడిదారులను రాష్ట్రానికి ఆహ్వానించనున్నారు బాబు. మొదటి రోజు సింగపూర్ సహా సమీప దేశాల్లో నివసిస్తున్న ప్రవాసాంధ్రాల సంఘం నిర్వహించే తెలుగు డయాస్పోరా సమావేశంలో సీఎం పాల్గొంటారు. పెట్టుబడులు పెట్టడానికి రాష్ట్రానికి రావాలని వారిని ఆహ్వానించనున్నారు. నవంబర్లో విశాఖలో నిర్వహించే పెట్టుబడుల సదస్సుకు సింగపూర్ పారిశ్రామికవేత్తలను సీఎం ఆహ్వానించనున్నారు. పోర్టు ఆధారిత ప్రాజెక్టులు, సెమీ కండక్టర్లు, ఏఐ, డేటా సెంటర్ల ఏర్పాటుకు సంబంధించిన అవకాశాలపై చర్చించనున్నారు. సింగపూర్లో నిర్వహించే బిజినెస్ రోడ్ షోకు హాజరవుతారు. ఆ దేశంలో వివిధ మౌలిక సదుపాయాలు, లాజిస్టిక్ కేంద్రాలను సీఎం సందర్శించనున్నారు. ఇక రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఏపీ సీఎం చంద్రబాబు సింగపూర్లో పర్యటించనున్నారు. రేపటి నుంచి 6 రోజుల పాటు సీఎం బృందం అక్కడే ఉండనుంది. తన పర్యటనలో భాగంగా దిగ్గజ సంస్థల ప్రతినిధులు, యాజమాన్యాలు, ప్రముఖ పారిశ్రామికవేత్తలతో చంద్రబాబు భేటీ అవుతారు. ఇక చంద్రబాబు పర్యటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి వాసు ఫోన్లో అందిస్తారు. వాసు, రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఏపీ సీఎం చంద్రబాబు సింగపూర్ పర్యటనకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి వాసు? ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దేందుకు, అట్లాగే నిరుద్యోగ సమస్యని పూర్తిగా నిర్మూలించేందుకు కూడా ఏపీ సీఎం రేపటి నుంచి 31వ తేదీ వరకు 6 రోజుల పాటు ప్రధానంగా సింగపూర్ లో పర్యటించనున్నారు. అయితే అక్కడ ఏదైతే ఐటీ దిగ్గజ సంస్థ ప్రతినిధులు ఉన్నారో వాటి యాజమాన్యాలు, ప్రముఖ పారిశ్రామికవేత్తలతో కూడా 1-to-1 భేటీ కానున్నారు. అంటే గతంలో కూడా చంద్రబాబు ఇక్కడ వచ్చి, అంటే సమైక్యాంధ్ర ఉద్యమం అనంతరం కూడా ఆంధ్ర తెలంగాణ విడిపోయిన అనంతరం చంద్రబాబు ఇది సింగపూర్ వెళ్లి అక్కడి నుంచి దావోస్ ఈ పట్టణాలని తిరిగి కూడా ఇక్కడి నుంచి పెట్టుబడులు రప్పించడం కూడా జరిగింది. కానీ అనంతరం ప్రభుత్వం మారిన నేపథ్యంలో కూడా ఎక్కడ పెట్టుబడులు పెట్టిన వారు కూడా ఆ సంస్థలు కూడా అన్ని వెనక్కి వెళ్లిపోవడం కూడా జరిగింది. మరలా ఈ రోజున చంద్రబాబు దానిపైన కీలకంగా నిర్ణయం తీసుకోవాలి. ఏపీని కూడా సాఫ్ట్వేర్ హబ్ గా మార్చాలి, దీనికి ప్రధాన కేంద్రం విశాఖపట్నాన్ని తీర్చిదిద్దాలని చెప్పేసి చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంలో భాగంగానే 26వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ఆయన సింగపూర్ లో పర్యటించినారు. ప్రధానంగా చూసుకుంటే కనుక నూతన పారిశ్రామికవేత్తలకు ఎటువంటి పాలసీలు ఏపీ ప్రభుత్వం కల్పిస్తోంది, అట్లాగే స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాలు ఎలాగా, అంటే ఎవరికి ఎటువంటి విధానాలను కూడా మనం ఇంట్రడ్యూస్ చేయాలి, అట్లాగే ప్రతి ఒక్క వస్తువు అంటే కాంపోనెంట్స్ కానివ్వండి, ఎలక్ట్రానిక్ డిజిటల్ ఎక్విప్మెంట్ కానివ్వండి, వీటన్నిటినీ కూడా మేము ఇక్కడే సమకూరుస్తున్నాము. దీనికి కేంద్రంగా కూడా ప్రస్తుతం అమరావతిలో ఒక క్వాంటమ్ సంస్థను కూడా ఇక్కడ ఏర్పాటు చేయబోతున్నారు. నిన్న బడ్జెట్ సమావేశంలో కూడా అది కూడా ప్రధానంగా చర్చకు వచ్చింది. అంటే ఏదైతే ఈ సాఫ్ట్వేర్ సంస్థలు ఉన్నాయో వీటన్నిటినీ కూడా ఒకే తాటికి తీసుకొచ్చి, క్వాంటమ్తో పాటు ఇతర సంస్థలు ఒకే తాటికి తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ లో నిరుద్యోగులకు ఏదైతే ఐటీకి చదువుకున్న వారికి కానీ ఇతర వారికి కానీ ఉద్యోగ కల్పనే ప్రధాన ఆశయంగా కూడా దీనికి చేయనున్నారు. దీంతోనే ప్రధానంగా పోర్టులు, ఎయిర్పోర్ట్లు, హైవేలు, హార్బర్లు, ఈ భూమికి లభ్యత, కనెక్టివిటీ దీన్ని కూడా వివరించున్నారు. 1153 కిలోమీటర్ల తీర ప్రాంతం నిపుణులు మనకి తీర ప్రాంతం ఉంది. అలాగే ఈ తీర ప్రాంతంలో ఎవరెవరికి ఎటువంటిది కేటాయించాలి, అలాగే ప్రముఖ పారిశ్రామికవేత్తలు కూడా అక్కడ ఉండే పారిశ్రామికవేత్తలు వారు సముద్ర తీరంలో పెట్టుబడి పెట్టుకోవాల్సి వస్తే వారికి, ప్లస్ ఏదైనా ఇక్కడ అమరావతి సమీపంలో పెట్టుబడులు పెట్టి ఇండస్ట్రీస్ ని అభివృద్ధి చేయాలంటే వారికి కూడా ఎక్కడ కావాలంటే వారికి స్పీడ్ ఆఫ్ ఈజీ డూయింగ్ బిజినెస్ ద్వారా కూడా ఈ కంపెనీ సీఈఓలతో పెట్టుబడిదారులతో మాట్లాడి దీనికి ప్రధానంగా చేయనున్నారు. అయితే ఏపీలో కీలక ప్రాంతం అంటే విశాఖపట్నాన్నే సాఫ్ట్వేర్ హబ్ గా ఎంచుకోనున్నారు. ఇప్పటికే విశాఖ సాఫ్ట్వేర్ హబ్ గా ఉంది. అయితే తీర ప్రాంతానికి, అంటే సముద్ర తీర ప్రాంతానికి ఆ ప్రాంతం చల్లగా ఉంటుంది కనుక అక్కడ అనువైన ప్రదేశంగా ఏపీ సీఎం ఆ ప్రాంతాన్ని కూడా గుర్తించారు. దీంతోనే పోర్టు ఆధారిత ప్రాజెక్టులు ఏమైతే ఉన్నాయో, సెమీ కండక్టర్లు, ఏఐ, డేటా సెంటర్లు అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ల ఏర్పాటుకు సంబంధించిన పెట్టుబడులు పైన ముఖ్యమంత్రి అక్కడ ఏదైతే పెట్టుబడులతో కూడా సందర్శించున్నారు. దీంతో పాటుగా ఈ ఏడాది నవంబర్లో విశాఖలో కూడా పెట్టుబడుల సదస్సుకు పెద్ద ఎత్తున భారీగా నిర్వహించున్నారు. దీనికోసం సింగపూర్ పారిశ్రామికవేత్తలను
ఆహ్వానించేందుకు కూడా ప్రత్యేకంగా ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ను లోకేష్ చంద్రబాబు నాయుడు కలిపి తయారు చేశారు. ఈ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా అక్కడ ప్రదర్శిస్తున్నారు. దీంతోనే డిజిటల్ ఎకానమీ ఫిన్టెక్స్ పైన కూడా నిర్వహించే బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశాలు చంద్రబాబు నాయుడు హాజరవుతారు. అలాగే సింగపూర్ లో నిర్వహించే బిజినెస్ లో అంటే ఏదైతే చాలా మంది అక్కడ ఉండి అంటే ఈ ప్రాంతం నుంచి అక్కడ వెళ్ళి స్థిరపడిన వాళ్ళు కానివ్వండి, అక్కడ స్థిరపడిన వాళ్ళు కానివ్వండి, చంద్రబాబు గారికి ఉన్న పరిచయాలతో అంటే 20-30 సంవత్సరాల నుంచి గతంలో ఉన్న పరిచయాలతో కూడా కొంత అభివృద్ధి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తలు అక్కడ ఉన్నారు. ఈ పారిశ్రామికవేత్తలు అందరితో కూడా ఒక సామూహికంగా ర్యాలీ నిర్వహించనున్నారు. ఈ ర్యాలీకి కూడా చంద్రబాబు నాయుడు హాజరవుతారు. అయితే ఆంధ్రప్రదేశ్ లో వివిధ మౌలిక సదుపాయాలు లాజిస్టిక్ కేంద్రాలు కూడా ఏపీ అదే దేశంలో కూడా మనకి ఇక్కడ ఎలా చేయాలి లాజిస్టిక్ కేంద్రాలు వీటన్నిటిపైన కూడా అక్కడ ప్రదర్శించినారు. అయితే రేపు చంద్రబాబుతో పాటుగా మంత్రులు కూడా వెళ్లే పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఐటీ శాఖ మంత్రి లోకేష్ గారు, అట్లాగే పయ్యావుల కేశవ్ తో పాటుగా ఐటీ నిపుణులు కూడా చంద్రబాబు గారితో వెళ్లే పొడుగు కనిపిస్తుంది. ఈ 6 రోజుల పాటు కూడా ఏపీకి పెట్టుబడులు ఎలా తీసుకురావాలి, ఎలా చేయాలి, ఎలా అభివృద్ధి చెందాలన్న దిశగానే చంద్రబాబు బృందం మంత్రుల బృందం టూర్ కూడా కొనసాగే పరిస్థితి కూడా కనిపిస్తుంది. చక్రి హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో ఎన్ఫోర్స్మెంట్ దూకుడు పెంచింది. ఆయన బినామీ పెట్టుబడులపై ఫోకస్ చేస్తుంది. ఇందులో భాగంగా ఆయన పెట్టుబడులు పెట్టిన 3 రియల్ ఎస్టేట్ కంపెనీలపై దాడులు నిర్వహిస్తుంది. ఇక శ్రీకృష్ణ కన్స్ట్రక్షన్స్, క్వారీస్ స్పైసెస్, ఉదయ ఎస్ఎస్వి ప్రాజెక్టులో ఈడీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. ఇక లక్డీ కపుల్ కొండాపూర్, రామంతపూర్లోని కార్యాలయాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో అధికారాన్ని ఉపయోగించి అక్రమ అనుమతులు ఇచ్చి సోదరుడు నవీన్ కుమార్తో కలిసి పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టినట్లుగా ఈడీ గుర్తించింది. బినామీ పేర్లతో కోట్లలో రియల్ ఎస్టేట్ సంస్థలో పెట్టినట్లుగా తేలింది. కాగా ఆదాయానికి మించి ఆస్తుల కేసులో శివబాలకృష్ణను ఈడీ ఇప్పటికే అరెస్టు చేసింది. 200 కోట్ల మేర అక్రమ ఆస్తులను గుర్తించింది. ఇదే కేసులో ఈ నెల 2న శివబాలకృష్ణ సోదరుడు నవీన్ కుమార్ ఇండ్లపై కూడా ఈడీ అధికారులు దాడులు నిర్వహించారు. రాజేంద్ర నగర్తో పాటు చైతన్య నగర్లోని వారి నివాసాల్లో సోదాలు జరిపారు. ఏసీబీ నమోదు చేసిన ఆదాయానికి మించిన ఆస్తుల కేసు ఆధారంగా ఈడీ ఈసీఐఆర్ నమోదు చేసి దర్యాప్తు జరుపుతుంది. ఇక శివబాలకృష్ణ 200 కోట్ల మేర ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నట్టుగా గత సోదాలోనే ఏసీబీ గుర్తించింది. 200 ఎకరాల వ్యవసాయ భూమితో పాటు ఇంటి స్థలాలు, విల్లాల తదితర ఆస్తులు ఉన్నట్టుగా తేల్చింది. ఇక హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమాస్తుల కేసులో ఎన్ఫోర్స్మెంట్ దూకుడుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రత్నకుమార్ ఫోన్ లైన్ అందిస్తారు. రత్నకుమార్, హెచ్ఎండిఏ శివబాలకృష్ణకు సంబంధించి ఇప్పటికే ఏసీబీ అధికారులు ఆయన మీద కేసు నమోదు చేసి ఆ తర్వాత ఆయన అరెస్ట్ చేయడం జరిగింది. సోదాలు చేసినటువంటి సందర్భంలోనే పెద్ద ఎత్తున నగదు ఆస్తులను కూడా ఐడెంటిఫై చేశారు. అనంతరం ఆయన ఆస్తులతో ఒక్కసారిగా కలకలం చెలరేగింది. హెచ్ఎండిఏకి సంబంధించి ఆయన అవినీతి కార్యకలాపాలను చక్కబెడుతూ కొన్ని 100 కోట్ల రూపాయలను సంపాదించినట్లు కూడా ఏసీబీ అధికారులు ఐడెంటిఫై చేశారు. ఆయన్ను అరెస్ట్ చేసిన అనంతరం రిమాండ్ కు తరలించి తర్వాత కస్టడీకి తీసుకొని బ్యాంకు లాకర్లు ఓపెన్ చేసినప్పుడు దాదాపు 100 కోట్ల రూపాయల ఆస్తులకు సంబంధించినటువంటి పత్రాలను కూడా సీజ్ చేయడం జరిగింది. సో ఈ క్రమంలోనే ఏసీబీ ఎప్పుడైతే దూకుడు పెంచి యొక్క సోదాలు నిర్వహించి అరెస్టులు తర్వాత రిమాండ్ తర్వాత కస్టడీ విచారణలో పెద్ద మొత్తంలో ఆస్తులు ఐడెంటిఫై చేసిన తర్వాత దీని మీద ఇప్పుడు ఈడీ అధికారులు ప్రధానంగా దృష్టి సారించారు. శివబాలకృష్ణ పెట్టుబడులు పెట్టినటువంటి 3 రియల్ ఎస్టేట్ సంస్థల్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. శ్రీకృష్ణ కన్స్ట్రక్షన్స్, క్వారీస్ స్పైసెస్, ఉదయ ఎస్ఎస్వి ప్రాజెక్ట్ లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. లక్డీ కపూల్, కొండాపూర్, రామంతపూర్ లో ఈడీ అధికారులు సోదాలు చేయడం జరిగింది. తన అధికారాన్ని ఉపయోగించి అక్రమంగా అనుమతులు ఇచ్చి పెట్టుబడులు పెట్టినట్లు గుర్తించారు. తను హెచ్ఎండిఏ అధికారిగా పనిచేస్తున్నటువంటి సందర్భంలోనే ఇష్టానుసారంగా యొక్క అనుమతులన్నీ ఇవ్వడం జరిగింది. కన్స్ట్రక్షన్స్ కు సంబంధించి వెంచర్లు వేసుకోవడానికి, అలాగే కొన్ని క్వారీస్ లో ఇక్కడ పూర్తిగా కార్యకలాపాలను నిర్వహించుకోవడం కోసం వివిధ ప్రాజెక్టులకు కూడా అన్ని రకాల కాంట్రాక్టులను అనుమతులను ఇస్తూ కూడా తను వాళ్ళ దగ్గర నుంచి లంచాలను తీసుకొని పెద్ద ఎత్తున ఆస్తులను కూడగొట్టినటువంటి విషయాన్ని ఐడెంటిఫై చేశారు.
శివబాలకృష్ణ సోదరుడు నవీన్ కుమార్ తో కలిసి పెద్ద ఎత్తున ఆయా సంస్థలలో ఏదైతే కన్స్ట్రక్షన్స్ కంపెనీస్ క్వారీస్లలో పెట్టుబడులు పెట్టినటువంటి విషయాన్ని కూడా వెలుగులోకి తీసుకొచ్చారు. మరోవైపు వారు సంపాదించినటువంటి ఆస్తుల మొత్తాన్ని కూడా కొంతమంది బినామీల పేర్లతో కోట్ల రూపాయల పెట్టుబడుల రూపంలో రియల్ ఎస్టేట్ సంస్థల్లో పెట్టినట్లు గుర్తించారు. ఆదాయానికి మించిన అసలు కేసులో ఇప్పటికే శివబాలకృష్ణను అరెస్ట్ చేసిన ఈడీ దాదాపు 200 కోట్ల రూపాయల అక్రమాస్తులను గుర్తించినట్లు కూడా తెలుస్తోంది. అయితే రత్నకుమార్, అక్రమ అనుమతులు ఇచ్చి సోదరుడు నవీన్ కుమార్తో కలిసి పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టినట్లుగా ఈడీ గుర్తించింది. మీరు చెప్పినట్టుగా బినామీ పేర్లతో కోట్లలో రియల్ ఎస్టేట్ సంస్థలో పెట్టినట్లుగా తేలింది. ఈ నవీన్ కుమార్ ని కూడా విచారించే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఇందులో కీలక పాత్ర శివబాలకృష్ణతో పాటు ఆయన సోదరుడు నవీన్ కుమార్ యొక్క ప్రమేయం కూడా కనిపిస్తుంది కాబట్టి అతన్ని సైతం అదుపులోకి తీసుకొని విచారించేటువంటి అవకాశాలు ఉన్నాయి. పెద్ద మొత్తంలో అవినీతి సొమ్ము సమకూర్చుకున్నారు. హెచ్ఎండిఏలో అధికారులుగా ఉండి ఇచ్చినటువంటి అనుమతులకు సంబంధించి ఇల్లీగల్ గా అనుమతులు ఇవ్వకూడనటువంటి కొన్ని కన్స్ట్రక్షన్స్ వాటన్నిటికీ వెంచర్లకు అనుమతులను చేకూర్చి ఆయా సంస్థల నుంచి రియల్ ఎస్టేట్ కంపెనీల నుంచి పెద్ద మొత్తంలో వసూళ్లు చేసి కొన్ని మ్యాప్లను చేంజ్ చేసి ఎక్కడైతే రెస్ట్రిక్టెడ్ గా ఉన్నటువంటి ప్రాంతాల్లో కూడా ఆయా ప్రైవేట్ వ్యక్తులకు అనుకూలంగా కొన్ని కాంట్రాక్ట్లను అప్పచెప్పి ఇష్టానుసారంగా కూడబెట్టినటువంటి వ్యవహారంలోనే ఏసీబీ అధికారులు వీళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ తరలించడం జరిగింది. ఆ తర్వాత శివబాలకృష్ణ పైన ఈడీ అధికారులు ఫోకస్ చేసి అక్రమాస్తులకు సంబంధించిన డీటెయిల్స్ మొత్తాన్ని కూడా కూడబెట్టారు. కాబట్టి ఇందులో బినామీలతో పాటు అదే సోదరుడితో కలిసి రియల్ ఎస్టేట్ సంస్థలలో పెట్టినటువంటి పెట్టుబడుల మీద ఆరా తీసేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకా ఏ సంస్థల్లో ఎంత పెట్టుబడులు పెట్టారు, ఇంకా వాటాలు ఎక్కడైనా కలిగి ఉన్నారనే కోణంలో కూడా ప్రశ్నించేటువంటి అవకాశాలు ఉంటాయి. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్. ప్రతి పేదవాడికి సూపర్ స్పెషాలిటీ స్థాయి వైద్య సేవలు అందించేందుకు కేంద్రంలో ప్రత్యేక ప్రణాళిక రూపొందించామని మంత్రి సత్యకుమార్ తెలిపారు. గిరిజన కొండ ప్రాంత వాసులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ఏఎన్ఎంలకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లుగా సత్యకుమార్ తెలిపారు. త్వరలో 104 వాహనాల సంఖ్యను పెంచి అన్ని రకాల పరీక్షలు నిర్వహిస్తామంటున్న మంత్రి సత్యకుమార్ యాదవ్తో మా ప్రతినిధి వాసు ఫేస్ టు ఫేస్. ప్రతి పేదవాడికి ఉచిత వైద్యం అందించేందుకు అనేక ప్రణాళికలు చేస్తున్నామని అంటున్నారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్. దీనిపైన మరి సమాచారం అందించేందుకు మంత్రి సత్యకుమార్ యాదవ్ మనతో పడినారు. సార్, ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో అంటే ఎక్కువగా గైనకాలజీ వార్డులు పెంచాలని, అలాగే అక్కడే ఏదైతే డెలివరీలు కూడా ప్రకృతి సిద్ధి డెలివరీ అని చెప్పేసి కూడా చేస్తున్నారు. అంటే ఎలా డెవలప్ చేయబోతున్నారు గ్రామీణ ప్రాంతాల్లో పిహెచ్సీలు కానీ యూపీహెచ్సీలు? ప్రజలకి నాణ్యమైన వైద్య సేవలు అందించడం ఈ కూటమి ప్రభుత్వం తన ప్రాథమిక బాధ్యతగా స్వీకరించింది. గ్రామాల్లో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఈ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్స్ ఏమున్నాయి, ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్లు, వాటిని 10,032 గత ప్రభుత్వం మంజూరు చేసింది, కానీ నిర్మాణాలు మాత్రం చేపట్టలేదు. 3,000 మాత్రమే పూర్తి చేయగలిగింది. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వం కోరిక మేరకు కేంద్ర ప్రభుత్వం 3,350 కొత్త విలేజ్ హెల్త్ క్లినిక్ల భవన నిర్మాణాల కోసం నిధులు మంజూరు చేయడం జరిగింది. 1,065 కోట్లు మంజూరు. అంటే గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యమైన వైద్య సేవలు నిరవధికంగా అందించడానికి, అదేవిధంగా ఈ హైపర్ టెన్షన్, డయాబెటీస్తో ఇతరత్ర వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళకి ఆశా, ఏఎన్ఎం, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు వారి ఇంటి దగ్గరికి వెళ్ళి వైద్యం అందించేలా కూడా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఇంకా మీరు అడిగిన ఈ ప్రసవాలు ఏమైతే న్యాచురల్ డెలివరీస్ చేయించాలనే విషయంలో, నార్మల్ డెలివరీస్ చేయించాలనే విషయం మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టాము. ఎందుకంటే ఇవాళ సిజేరియన్ కేసులు చాలా పెరిగి ఉన్నాయి. ప్రభుత్వ, ప్రైవేటు దీంట్లో కలిపి 65% దాకా సిజేరియన్ సర్జరీస్ ఆపరేషన్లు జరుగుతున్నాయి. తద్వారా మనమైతే ఇవాళ పాపులేషన్ మేనేజ్మెంట్ చేసి జనాభాని పెంచి దానివల్ల ఈ డెమోగ్రఫిక్ డివిడెండ్ పొందాలనేది లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ పెట్టుకుంది. ఈ దృష్ట్యా సిజేరియన్లు వెళ్తున్న కారణంగా జనాభా తగ్గుతున్న నేపథ్యంలో ఇవాళ ఈ నార్మల్ డెలివరీస్ని పెంచాలనే ఉద్దేశంతో సమీక్ష నిర్వహించడం జరిగింది. దానికి సంబంధించి దాదాపు 186 మొదటి విడతగా ఈ ట్రైబల్ ఏరియాస్లో చాలా ఇబ్బందుల్లో ఉంటుంటారు కాబట్టి దానికి ఒక ఈ ఏఎన్ఎంలని ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చి 18 నెలల పాటు శిక్షణ ఇచ్చి ఒక్కో ఏఎన్ఎం మీద 2.5 లక్షల దాకా కూడా ఖర్చు పెట్టి శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. దీని ఉద్దేశం ఏంటంటే ఈ నార్మల్ డెలివరీస్ పెంచడం, తద్వారా పాపులేషన్ మేనేజ్మెంట్ చేయడం, తద్వారా ఈ డెమోగ్రఫిక్ డివిడెండ్ తీసుకునే విధంగా కూడా ప్రయత్నాలు చేస్తున్నాం. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో 104 ఈ మొబైల్ మెడికల్ యూనిట్లు ఏమున్నాయో
వీటి ద్వారా 47 రకాల పరీక్షలు నిర్వహించే దిశగా కూడా ఇవాళ కొత్తగా తీసుకొస్తున్నాం. పైలట్ ప్రాజెక్ట్ మీద కొన్ని జిల్లాల్లో చేస్తున్నాం. దాని తద్వారా తర్వాత రాష్ట్రమంతా వ్యాపింపజేసే దిశగా కూడా వేస్తున్నాం. అదేవిధంగా టాటా ఎండి సంస్థతో ఇవాళ ఒక ఎంఓయూ చేసుకుని మొదటగా కుప్పంలో చేస్తున్నాం పైలట్ ప్రాజెక్ట్ కింద. గతంలో కూడా చెప్పడం కూడా జరిగింది. మొబైల్ ఎక్కువగా అంటే గిరిజన ప్రాంతం రాలేనప్పుడు ఒక టోల్ ఫ్రీ నంబర్ ద్వారా మొబైల్ అందించేందుకు కూడా మొబైల్ చికిత్స చేస్తుంటారు. అది ఎంతవరకు ఉండింది. గతంలో ఫీడర్ అంబులెన్స్లు ఉండేవి. 5 సంవత్సరాల పాటు వాటిని పూర్తిగా ఇచ్చేశారు. అయితే 130 ఫీడర్ అంబులెన్స్లను రిపేర్లు చేసి రీఫర్బిష్ చేసి వాడకంలోకి తెచ్చాం. ఇప్పుడు కొత్తగా 122 కొత్త అంబులెన్స్లను కూడా ఇవాళ ఫీడర్ అంబులెన్స్లు కూడా తెస్తున్నాం. ఎందుకంటే ఇంకా పూర్తిగా రహదారి సౌకర్యం గిరిజన ప్రాంతాల్లో లేని నేపథ్యంలో ఈ సమస్యను గుర్తించి చాలా ఇబ్బందులు పడుతున్న క్రమంలో వీటిని 102 వాహనాలు కూడా తీసుకొస్తున్నాం. ఫీడర్ అంబులెన్స్లు కూడా తీసుకొస్తున్నాం. అదేవిధంగా 102 వాహనాలు కూడా కొత్తగా ఇవాళ టెండర్లు పిలుస్తున్నాం. శానిటేషన్ మీద టెండర్లు పిలవడం జరిగింది. సెక్యూరిటీ మీద టెండర్లు పిలవడం జరిగింది. ఒక పరిశుభ్రమైన వాతావరణంలో వెళ్ళిన పేషెంట్ అరే నేను ఒక కార్పొరేట్ స్థాయి వైద్యం నాకు ఇక్కడ అందుతుంది అనే దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టాం. అంటే ఆంధ్రప్రదేశ్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు చేపట్టామంటున్నారు ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్. ఇదే ప్రాంతంలో చూసుకుంటే కనుక వైద్యం అంటే ధనవంతుల సొత్తే కాదు, పేదవారికి కూడా అత్యున్నతమైన కార్పొరేట్ వైద్యాన్ని అందిస్తామంటున్నారు. ప్రతి ప్రభుత్వ ఆసుపత్రిని కూడా కార్పొరేట్ ఆసుపత్రిగా తీర్చిదిద్దామని, ఇదిపైనే కాకుండా మెంటల్ హెల్త్ ఏదైతే మానసిక రుగ్మతలకు సంబంధించి కూడా దాని గురించి కూడా ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో 4,000 మంది కూర్చొని జరిగిందని దానిపైన కూడా ప్రత్యేకంగా దానికి సంబంధించిన స్పెషలిస్ట్ తోటి ట్రీట్మెంట్ ఇప్పిస్తామని, అంటే సామాజిక అదే రూరల్ ప్రాంతంలో కూడా ప్రధానంగా ఏదైతే ఏఎన్ఎంలకి ట్రైనింగ్ ఇచ్చి మరి ఆ ప్రాంతాన్ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా మారుస్తామని, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆరోగ్యం లేకుండా మరణాలు తగ్గించేందుకే ఏపీ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందంటున్నారు సత్యకుమార్ యాదవ్. కెమెరామెన్ సాయితో వాసు, రాజ్ న్యూస్, సెక్రటేరియట్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి మరో కేసులో 14 రోజుల రిమాండ్ విధించారు. కాకానికి ఆగస్టు 7 వరకు మెజిస్ట్రేట్ జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. వెంకటాచలం తహసీల్దార్ సంతకం ఫోర్జరీ చేసినట్టుగా ఆరోపణలు రాగా ప్రభుత్వ భూ రికార్డులు తారుమారు చేశారని కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నెల్లూరు జైల్లో మాజీ మంత్రి కాకాని ఉన్నారు. ఫోర్జరీ సంతకాల కేసులో కాకానికి రిమాండ్ ఎదుర్కొంటున్నారు. రోజుల రిమాండ్ విధించారు. కాకానికి ఆగస్టు 7 వరకు మెజిస్ట్రేట్ జ్యుడిషియల్ రిమాండ్ విధించారు. వెంకటాచలం తహసీల్దార్ సంతకం ఫోర్జరీ చేసినట్టు ఆరోపణలు రాగా ప్రభుత్వ భూ రికార్డులు తారుమారు చేశారని కేసు నమోదు చేశారు. ప్రస్తుతం నెల్లూరు జైల్లో మాజీ మంత్రి కాకాని ఉన్నారు. ఫోర్జరీ సంతకాల కేసులో కాకాని రిమాండ్ ఎదుర్కొంటున్నారు. ఇక ఈ కేసు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చరిత్ కుమార్ ఫోన్లైన్లో అందిస్తారు. చరిత్. థ్యాంక్ యూ చక్రి. ఏదైతే మాజీ మంత్రి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కాకాని గోవర్ధన్ రెడ్డిని అయితే వరుస కేసులు వెంటాడుతున్నాయి. తాజాగా నిన్న ఏదైతే ఫోర్జరీ సంతకాలు, వెంకటాచలం తహసీల్దార్ కార్యాలయంలో రికార్డులు తారుమారు, దీనికి సంబంధించినటువంటి కేసులో కాకాని గోవర్ధన్ రెడ్డికి 14 రోజులు రిమాండ్ అయితే విధించారు. వచ్చే నెల 7వ తారీఖు వరకు కూడా జ్యుడిషియల్ రిమాండ్ విధిస్తూ ఎవరైతే జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ శారదారెడ్డి అయితే ఉత్తర్వులు జారీ చేసిన పరిస్థితి అయితే ఉందని చెప్పాలి. అయితే ప్రధానంగా వైసీపీ ప్రభుత్వంలో మంత్రిగా కాకాని గోవర్ధన్ రెడ్డి ఏదైతే అప్పుడు ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ఏదైతే వచ్చిందో ఈ యాక్ట్ కి సంబంధించినటువంటి అనేక వందలాది ఎకరాలు అన్యాక్రాంతం చేసినట్లు వెంకటాచలం పరిసర ప్రాంతంలో మండల పరిధిలో సుమారు 3,000 ఎకరాల దాకా కూడా తారుమారు అయినట్లు తన కుటుంబ సభ్యుల పేరు మీద కూడా రికార్డులు తారుమారు అంటే వాళ్ళ యొక్క బినామీల పేరు మీద తారుమారు చేసుకుంటే కొంత అప్పటి టీడీపీ నాయకుడు ఇప్పుడు సర్వేపల్లి ఎమ్మెల్యే ఎవరైతే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పదే ఆరోపణలు జారీ చేస్తున్న పరిస్థితి. దీనిపై అయితే కేసు నమోదైంది. ఈ కేసులో కాకాని గోవర్ధన్ రెడ్డిని అయితే మాత్రం 14వ నిందితుడిగా జాయిన్ చేశారు.
నిన్న ఏదైతే రిమాండ్ ఎక్కడైతే సెంట్రల్ జైల్లో నెల్లూరు సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి వర్చువల్ విధానంలో పీటీ వారెంట్ లో కోర్టులో హాజరుపరిచిన పరిస్థితి. ఇరువైపులా వాదనలు విన్నటువంటి న్యాయమూర్తి కాకాని గోవర్ధన్ రెడ్డికి అయితే మాత్రం 14 రోజులు రిమాండ్ విధించింది. ఈ రిమాండ్ 7వ తేదీ వరకు కూడా కాకాని గోవర్ధన్ రెడ్డి జైల్లో ఉండేటట్టు వరకు కూడా తెలుస్తున్న పరిస్థితి ఉందని చెప్పాలి. ఏది ఏమైనప్పటికీ కూడా కాకాని గోవర్ధన్ రెడ్డిపై అయితే మాత్రం వరుస ఉచ్చులు బిగుస్తున్నాయి. అయితే కేసు తర్వాత కేసు కూడా నడుస్తున్న పరిస్థితి. ఇప్పుడు మద్యం కుంభకోణానికి సంబంధించినటువంటి కొన్ని ఇది కూడా కాకాని గోవర్ధన్ రెడ్డికి ఏమన్నా మద్యం మరకలు కూడా ఏమైనా అంటుకుంటాయా అనేది కూడా కొంత చర్చ జరుగుతున్న పరిస్థితి. అలాగే క్వాడ్జ్ మైనింగ్ సంబంధించి ఇప్పటికే కాకాని గోవర్ధన్ రెడ్డి రిమాండ్ లో ఉన్నారు. మరొక మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా ఈ క్వాడ్జికి సంబంధించినటువంటి కేసుల్లో ఆయనపై కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వినిపిస్తున్న పరిస్థితి ఉందని చెప్పాలి. ఇలా కేసు బై కేసు అయితే మాత్రం కాకాని గోవర్ధన్ రెడ్డిని నెల్లూరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రుల్ని నాయకులను అయితే మాత్రం వేధిస్తున్న పరిస్థితి ఉంది చక్రి. అయితే చరిత్ర కాకానికి ఆగస్టు 7 వరకు అయితే మెజిస్ట్రేటివ్ జ్యుడిషియల్ రిమాండ్ అయితే విధించారు. ఆ తర్వాత మళ్ళీ పొడిగించే అవకాశం ఉందా? అంటే ఖచ్చితంగా రిమాండ్ పొడిగిస్తారా లేదా అనేది మాత్రం తదుపరి విచారణ. అంటే పోలీసులు దానికి ఈ కేసుకి సంబంధించి రికార్డులు తారుమారు, తహసీల్దార్ సంతకం ఫోర్జరీ, దీనికి సంబంధించి అతన్ని విచారించేటువంటి పరిస్థితి ఉందని చెప్పాలి. ఈ విచారణలో కానీ కాకాని గోవర్ధన్ రెడ్డి ఒక వాదన పట్ల సంతృప్తి కానీ చెందకపోతే ఫర్దర్ గా కోర్టుకు వాళ్ళు వినిపించే పరిస్థితి ఉందని ఈ సందర్భంగా ఏదైనా సరే కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది మాత్రం వచ్చే నెల 7 దాకా అయితే మాత్రం ఖచ్చితంగా వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది చక్రి. రైట్, థ్యాంక్ యూ చరిత్. మరో బ్రేకింగ్ చూస్తున్న వరంగల్ జిల్లా మైలారం సబ్ స్టేషన్ వద్ద రైతు ఆత్మహత్యయత్నం చేశాడు. ట్రాన్స్ఫార్మర్ కాలిపోవడంతో రిపేర్ కోసం రైతు డీడీ కట్టాడు. డీడీ కట్టి నెల రోజులు గడుస్తున్నా కూడా విద్యుత్ అధికారులు పట్టించుకోవడం లేదని రైతు వాపోయాడు. పంటలు వేసే సమయంలో అధికారులు ఇబ్బంది పెడుతున్నారని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల తీరుతో యువ రైతు ఆత్మహత్యయత్నం చేశాడు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన అధికారులపై చర్యలు తీసుకోవాలని రైతు డిమాండ్ చేశాడు. టెన్షన్ కాదు, అస్సలు టెన్షన్ కాదు. ఇంతే కాదు, 1000 సార్లు ఫోన్ చేసినా, 1000 సార్లు వచ్చినా నేను మాత్రం చెత్తా ఇప్పుడు తగలబడతా. ఇప్పుడు కాదు ఉన్నది 30 గుంటలే 100 సార్లు రప్పిస్తారు. ఇక నేను మాత్రం చెత్తా, ఇక సావేది చెత్తా. ఇంతే, ఎన్నిసార్లు ఫోన్ చేయాలి, ఎన్నిసార్లు రమ్మన్నాలి. ఇక్కడ 100 సార్లు అన్నా. ఇప్పుడు నాటేసింది పొలము, ఇప్పుడు వచ్చి సావన్నా నేను సావన్నా. నేను చెత్తా తగలబడేదే తప్ప. ఇప్పుడు ఎప్పుడు ఎన్నిసార్లు పంపేయడం చెప్పండి. ఏ మాత్రం తగలబడే చెప్తాను సార్. వరంగల్ జిల్లా మైలారం సబ్ స్టేషన్ వద్ద రైతు ఆత్మహత్యయత్నం చేశాడు. ఇక ట్రాన్స్ఫార్మర్ కాలిపోవడంతో రిపేర్ కోసం రైతు డీడీ కట్టాడు. డీడీ కట్టి నెల రోజులు గడుస్తున్నా కూడా విద్యుత్ అధికారులు పట్టించుకోవడం లేదని రైతు వాపోయాడు. పంటలు వేసే సమయంలో అధికారులు ఇబ్బంది పెడుతున్నారని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక అధికారుల తీరుతో యువ రైతు ఆత్మహత్యయత్నానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫోన్ లైన్లో అందిస్తారు. చంద్రశేఖర్, వరంగల్ జిల్లా మైలారం సబ్ స్టేషన్ వద్ద రైతు ఆత్మహత్యయత్నానికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం రైతు పరిస్థితి ఏ విధంగా ఉంది? చెప్పి వరంగల్ జిల్లాలోని రాయపర్తి మండలం బిల్లా నాయక్ తండా చెందిన రైతు రమేష్ నాయక్ తన పొలం దగ్గర ఉన్న సబ్ స్టేషన్ కాలిపోవడంతో ఆ సబ్ స్టేషన్ మళ్ళీ తిరిగి కొత్త రిపేర్ చేసి అక్కడ సబ్ స్టేషన్ మన ట్రాన్స్ఫారం కాలిపోవడంతో అక్కడ ట్రాన్స్ఫారం కొత్తది రిపేర్ చేసి పెట్టడానికి వాళ్ళు డీడీ కట్టాలని చెప్పడంతో రైతు డీడీ కట్టినప్పటికీ అధికారులు అశ్రద్ధ చేస్తున్నారని చెప్పేసి ప్రతిరోజు ఫోన్ చేస్తున్నా, ఇవాళ రేపు అంటూ చాలా ఇబ్బందులకు గురి చేస్తుంటే విసిగిపోయిన రైతు తను ఆత్మహత్య చేసుకుంటా అని చెప్పేసి అధికారులు ఎవరైతే విద్యుత్ అధికారుల వేధింపులకి నేను ఆత్మహత్య చేసుకుంటాను, నేను డీడీ తీసినప్పటికీ ఇప్పుడు అది మళ్ళీ ఇంకో డీడీ తీయమంటున్నారు, అనేక కారణాలతో నన్ను సతాయిస్తున్నారు, నాకు ట్రాన్స్ఫార్మర్ పెట్టకపోతే నా పొలం మొత్తం కూడా ఎండిపోయి
ప్రమాదం ఉన్న నేపథ్యంలో అధికారులు వేధిస్తున్నారు కాబట్టి నేను ఆత్మహత్య చేసుకుంటానని పెట్రోల్ బాటిల్ తో మైలారం సబ్ స్టేషన్ వద్దకు వెళ్లి పెట్రోల్ పోసుకుంటా అని తన విసుగు చెంది పెట్రోల్ పోసుకునే ప్రయత్నం చేయడంతో కొంత విద్యుత్ అధికారులు అయితే అడ్డుకొని లేదు తొందరగా మీకు అక్కడ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేస్తాము అని హామీ ఇచ్చారు. అదే కాదు గ్రామాల్లో రైతులు విద్యుత్ అధికారుల వేధింపులకైతే చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఫీజు పైన కానీ ట్రాన్స్ఫార్మర్ కాలిపోయినా సకాలంలో పనిచేయాలంటే రైతులు డబ్బులు సమర్పించుకున్నప్పటికీ అనేక కారణాల రీత్యా ఇట్లా ఇబ్బందులు గురి చేస్తున్నారని రైతులు వాపోతున్నారు. ఒక్కసారిగా ఈ యొక్క ఏదైతే రాయపర్తి మండలంలో ఉన్న మైలారం సబ్ స్టేషన్ చెందిన అధికారుల అలసత్వం కానీ అధికారులు మామూలు మత్తులో రైతులు ఇబ్బందులు గురి చేస్తున్నారు. వెంటనే ఈ అధికారులపైన చట్టవిరుద్ధ చర్యలు తీసుకోవాలని రైతులు అయితే డిమాండ్ చేస్తున్నారు. చక్రి రైట్, థ్యాంక్ యూ చంద్రశేఖర్.